2020లో మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను మామతాన అమ్మాయిని సార్. వచ్చినట్టు అమ్మాయి కొద్దిగా అటు ఇటు ఉంది సార్. అమ్మాయి నేను కొంచెం బలవంతంగా చేసాను సార్. ఆ అమ్మాయి నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను నేను. మళ్ళీ 10 రోజులు బాగుంది. తర్వాత మళ్ళీ పంచాయతీ పెట్టుకుని ఇంటికి పోయి ఇంకా కొద్దిగా కొత్త ఉన్నట్టు ఉంది. అట్లానే నచ్చేట్టు సార్. అట్లా నేను ఒక సర్టిఫికేట్ పోయిపోయాను సార్. కొద్దిగా నీళ్ళు తాగమ్మాయని ఒక పొయ్యి మీద కట్టెలు గట్ట ఇచ్చి అప్పచెప్పి పోయాను సార్. అమ్మాయికి కాకుండా పొయ్యిలో నీళ్ళు పోసింది సార్. పోసిన ఆపరేషన్ సార్. దాన్ని కొట్టావు అదే పొయ్యిలో నీళ్ళు పోతే కొడతావా? నీకు రైట్ ఉందా? అసలు కొట్టే రైట్ ఉందా? నాకు అనుభవం ఏదైనా సార్. ఆ అమ్మాయిని నాకు తప్ప చేయకుండా ఆ అమ్మాయిని తీసుకుని పోయి సార్ అలా ఆ ఇంటికి. నేను మా చెల్లి వెళ్ళాను సార్ ఆ ఇంటికి. వెళ్తే వాళ్ళని చేసి సార్ నువ్వు అమ్మాయిని కూర్చోమంటే నువ్వు ఆ కథని పంప మా అందరి మీద 490 కేసు వేసేసారు. నిన్ను కొట్టాలా? ఆ అమ్మాయి ఎవరైతే అబ్బాయిని ప్రేమించినాడో ప్రవీణ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది సార్. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందా? ఆల్రెడీ కొడుకు కూడా పుట్టింది సార్ ఇప్పుడు అమ్మాయి. 2 పిల్లలు మచ్చ పడుకుంది సార్. నాకు వచ్చేది ఆగమైపోయింది సార్. అది దాని గురించి అయిపోయింది కర్మాది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ లీగల్ టాక్స్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాయికృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మ్యారేజ్ అయింది నాకు, కాకపోతే నా వైఫ్ నాతో ఉండట్లేదు, దీనికి నాకు పరిష్కారం కావాలి అని చెప్పి మనకు క్లయింట్ మనకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, వైఫ్ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి, వైఫ్ నెంబర్ కూడా ఉంది. ఫస్ట్ తన వెర్షన్ విందాం, ఏమైంది ఏంటి అనేది, ఎన్ని రోజులు పెళ్ళయింది, తర్వాత ఏం జరిగింది స్టోరీ అనేది విందాం. నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు సాయికృష్ణ ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. చందు గారు, అసలు ఏం జరిగింది ఏంటి? నేను 2020లో మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను మామతాన అమ్మాయిని అంటే పెద్దల ద్వారా కుదిర్చిన మ్యారేజ్ ఉంది సార్. చేసుకున్న నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం మంచిగా కట్నాలు చదువుకున్నా అన్ని మాట్లాడుకున్నా సార్. ఎంగేజ్మెంట్ ఏంటో ఒక 5 నెలలు గ్యాప్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు గవర్నమెంట్ కవరెట్టి మరి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు కదా బాబు, మీరు మరి పెళ్లి మొత్తం పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా అదే అనుకుంటే సరే సరే అయితే మాకు కొద్దిగా పని ఉన్నా కదా సరేనండి. మేము 2020లో 2వ నెల 20వ తారీఖుని మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాం సార్. మేము ఫిక్స్ చేసుకున్నా సార్. ఫిక్స్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను సార్ ఫస్ట్ నాడు అమ్మాయి కొద్దిగా అటు ఇటు ఉంది సార్. అమ్మాయి అటు ఉంటే అడిగా సార్, ఏంది మేము ఇష్టం చేసుకున్నాం, ఇష్టం ఏం చేసుకున్నాం అంటే ఇష్టపడే చేసుకున్నాం, మరి ఏంటి దూరంగా ఉంటున్నాం మరి ఏ సంగతి అంటే లేదు అది లేదు నాకు ఒంట్లో పోవాలి అది పోవాలి అని ముచ్చట చెప్పి సార్. ఆ తర్వాత ఇది బాగుపోతుంది 2-3 సార్లు చూశాను సార్. 2-3 సార్లు చూసినాక మా పెద్దలను పిలిచి అడిగితే బాబు పిల్ల చిన్న పిల్ల వయసు కదా అట్లా కొంచెం భయపడుతున్నట్టుంది, ఏం కదా అడ్జస్ట్ అవుతలేదా అంటే సరే మాట్లాడి మళ్ళీ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఎడపడి ఉంటే నేను కొంచెం బలవంతంగా చేసాను సార్. అలా 2-3 సార్లు బలవంతం చేసిన తర్వాత ఇష్టం చేసుకున్నావా ఇష్టం లేకుండా చేసుకున్నావా మరి దూరంగా ఉంటున్నా మరి ఏంది ఎవరన్నా లవ్ చేసావా అది అడిగితే సార్. ఆ అమ్మాయి నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను నేను. నాకు యాక్చువల్ గా నాకు ఇష్టం లేదు పెళ్లి మీద పెద్దలో చేసావు అని చెప్పింది. చెప్తే మరి వాళ్ళు పెద్ద మనుషులు పెట్టారు సార్. పెద్ద మనిషి ఆల్వాళ్ళ పెద్ద మనిషి పిలిచి అడిగితే అది లేదు బాబు సరే ఏది తెలిసి తెలియదు చేసిన పిల్ల ఏది చదువుకుని పోదరా అని సరే సరే అని నేను చదువుకుని పోతున్నాను. చదువుకుని నల్గొండ వరకు చేస్తాను సార్. అది కనుక్కున్న ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా గోపురం మండలం సార్ మాది. నల్గొండ వరకు చేస్తుంటే సరే నేను అక్కడి నుంచి అమ్మాయిని పని కాడ తీసుకున్నా సార్. నేను వంటగా వండి పెడతాక నేను పని చేసుకుంటాక తీసుకున్నా సార్ ఇక్కడ నల్గొండ. తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగుంది సార్. కొంచెం పర్లేదు మంచిగా ఉంది కానీ అట్లనే నేను తీసుకొని నేను తీసుకుంటాను సార్. తీసుకుంటా మళ్ళీ 10 రోజులు బాగుంది. తర్వాత మళ్ళీ పంచాయతీ పెట్టుకుని ఇంటికి పోయింది సార్ వాళ్ళ ఇంటికి. అది ఆ పెళ్లి ఉంటే వాళ్ళ అన్న గారి పెళ్లి ఉంటే మ్యారేజ్ పోయినాం సార్ మేము. మ్యారేజ్ పోయి ఆ అమ్మాయి నాకు కొంచెం నీరసంగా ఉంటుంది, ఇప్పుడు రాను మళ్ళీ తిరిగి కావాలి ఉంటాయి కదా అప్పుడు తీసుకుని పోదు కానీ అని అమ్మాయి అక్కడ ఇచ్చిపెట్టాను సార్. వాళ్ళ ఊరు నెల 15 రోజులు అక్కడే ఇచ్చిపెట్టాను. మళ్ళీ తీసుకున్నాం సార్. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఏదో విధంగా చేస్తుంది సార్. అటు ఇది చేస్తుంది.
చేస్తుంటే మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ వాళ్ళ పెద్దలు ఏదో చెప్తున్నా అని వాళ్ళ అమ్మ నాన్న ఏం కదా కొద్దిగా కొత్తగా ఉన్నట్టు ఉంది అట్లని చెప్పేవారు సార్. అట్లా నేను ఒక సర్దుకొని పోయిపోయాను సార్. సర్దుకొని పోయిన తర్వాత సడన్ గానే మా ఊళ్ళో మా మామి చనిపోయింది సార్. మా మామి చనిపోతే మా మామి చనిపోడు కానీ బిడ్డ మరి నువ్వు ఇక్కడ ఉంటావా మా మేము కిరా పక్కన మేము చర్చి పోతాం సార్. చర్చి పాస్టర్ గారు ఉన్నారు మా రూమ్ పక్కనే. అమ్మాయి నువ్వు ఏడు ఉంటావా మరి నీళ్ళు వస్తా అన్నాను. లేదు నేను కూడా వస్తా, నేను మా అమ్మ నాన్న చూడాలని ఉంది అని నాకు కూడా వచ్చింది సార్. రైమండ్ దాకా బస్సు ఎక్కి వచ్చింది. అక్కడి నుంచి అలానే గట్ట ఫోన్ చేసి రప్పించుకొని నాకు తప్పని నేను బస్సు దిగి కంట్రాక్టర్ పైసలు తీసుకున్నాను సార్. నేను పైసలు తీసుకుంటే వాళ్ళన్నీ బండి రాగానే అలానే పిలిపించుకొని బండి ఎక్కి వాళ్ళ ఊరు పోయి సార్. నా దగ్గర మా ఊరు రాలే. రాకపోయేసరికి నేను సరే అని సరేలే షాప్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే మా మామయ్య చనిపోతే షాప్ కూడా పోయినా సార్. నేను షాప్ పోతే వాళ్ళ అమ్మ నాన్న నెక్స్ట్ చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి షాప్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని అప్పు చెప్పి పోయించారు వాళ్ళు. సరేలే నా షాప్ కార్యం అయిపోయింది సార్. సమాధి చేశారు. చేసిన తర్వాత సాయంత్రం మా అమ్మ నాన్న చూడాలి ఉంటే వెళ్దారా అని తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి నేను చేసిన సరే వర్షం పడుతుంది కదా అమ్మాయి ఆ అమ్మాయిని అక్కడ వాళ్ళన్నీగా వాళ్ళ బావగారు కప్పు చెప్పి నేను ఇంటికి వచ్చాను సార్. మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చి వెనక బైక్ ఉంటే బైక్ తీసుకుని మాట్లాడి నేను వెళ్ళాను సార్ ఇంటికి. అలాంటి ఇంటికి వెళ్తే నేను ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మాయిని నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటే ఇది చేస్తున్నావు అంట కొడుతున్నావు అంటే అది అంటే ఒకసారి అమ్మాయిని ఒకసారి కుట్టాను సార్. ఎందుకంటే ఆ అమ్మాయిని పనికి వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు కాచు కాయమ్మాయని పొయ్యి మీద కట్టెలు గట్ట ఇచ్చి అప్పచెప్పి పోయాను సార్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేసింది నీళ్ళు కాయకుండా పొయ్యిలో నీళ్ళు పోసింది సార్. పొయ్యిలో నీళ్ళు పోసి పైన కుండ పెట్టింది సార్. నీళ్ళు కుండ పొయ్యిలో నీళ్ళు పోసి పైన నీళ్ళ కుండ పెట్టింది. నీళ్ళ కుండ పెట్టింది. పెట్టిన నాకు నీళ్ళు చూస్తే పోయి తడిచిపోయింది సార్. కట్టెలు ఉన్నాయి, కట్టెల మీద నీళ్ళు పోసి ఉన్నాయి, కుండ పైన ఉన్నాయి, నీళ్ళు కాయలేదు సార్. పనికి వెళ్ళి వచ్చిన వాడికి దాన్ని కొట్టావు. దానికి కొట్టాను సార్. ఏందమ్మా మన వంట గట్ట వండుకున్న పోయి అగ్ని అట్లా పోతారా మంచి పోయి నేను కంపెనీ 2 డబ్బులు వేసాను సార్. నేను మీరేం పని చేస్తారు? నేను తాపి పని చేస్తాను సార్. తాపి పని చేస్తాను. మరి మహిళలు కొట్టకూడదు కదా, ఎట్లా తప్పు కదా. ఉప్పుడు పని ఎందుకంటే నీళ్లు పోసినది కోపం వచ్చింది సార్ నాకు. అదే కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వండుకున్న పొయ్యి కదా సార్ అది. ఓకే మన అనవరకు తినేది భయం. ఇప్పుడు అమ్మాయి సరే బాబు, అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఇంటర్ చదువుకుంది సార్. నువ్వేం చదువుకున్నావు? నేను 6 చదువుకున్నాను సార్. ఓకే ఓకే. ఆ ఫీలింగ్ కూడా ఉంది సార్. అమ్మాయికి నేను చదువుకున్నాను, నేను చదువుకోలేను, ఈ మట్టి పని కట్టి తీసుకున్నాను అది కూడా దృష్టి వచ్చింది సార్. మా ఇద్దరి మధ్య కూడా అయింది. ఓకే ఓకే అది కూడా అయింది. సరే సరే ఊరికి వెళ్ళిన తర్వాత సార్ ఆ ఇంటికి పోయిన తర్వాత నేను తోకంచి ఆ అమ్మాయిని దేవట్టుగా సార్. నేను మసలు వెళ్ళి వెళ్తే పంచాయతీ పెట్టే సార్. వాళ్ళంత వాళ్ళు పిలిపించి అడిగిచ్చాను నేను. అమ్మాయిని నువ్వు ఇలా కొట్టావు అంటే నువ్వు అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే అదేంటి పొయ్యి మీద నీళ్ళు పోసానండి ఒక అమ్మాయి డబ్బులు వచ్చింది దానికి తప్పు ఏముంది అట్లా పోతే నీళ్ళు తప్పు కదా. నేను పనికలు వచ్చి పొద్దు ఊకులు కష్టపడి వస్తున్నాను నేను ఎండలోని. కాదయా పొయ్యిలో నీళ్ళు పోతే కొడతావా? నీకు రైట్ ఉందా అసలు? కొట్టే రైట్ ఉందా? ముందు నిన్ను కొట్టాలా? నా భార్య కొట్టకూడదా? భార్య బిడ్డలను కొట్టే రైట్ ఉందా ఎక్కడన్నా? సరే చెప్పు. లేదు సార్. అంటే నీళ్ళు పోసిందని స్టే చేసుకున్నా సార్. అన్న తీసుకుపోయింది సార్ అన్న. సరేలే పంచాయతీ చేసేసారు. పంచాయతీ చేస్తే అమ్మాయిని మీరు నల్లగొండ మీరు పని చేస్తా కదా అక్కడ నేను పంపిస్తాను. నేను మీ ఇంటికి మీ అమ్మ నాన్న మీ తల్లిదండ్రులు ఆడ ఉన్నారో అక్కడ పంపిస్తాను సార్ అని పెద్ద మనిషి మాట్లాడి పంపిస్తే సరే సరే ఓకే అనేస్తాను నేను. ఓకే మా ఊరు తీసుకొని మా తల్లిదండ్రుల దగ్గర పెట్టాను సార్ ఆ అమ్మాయిని. మా తల్లిదండ్రుల దగ్గర పెట్టి నేను ఊరికి వెళ్ళిపోయి సార్. నేను నెలకోసారి వచ్చేలాగా 10 రోజులకు మా భార్య దగ్గరకు వచ్చేలా సార్ మాట్లాడుకున్నాం. సరే సార్ అని ఓకే నేను ఒప్పందం పడి ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటికాడ నైట్ 6 రోజులు ఏంటి ఆ అమ్మాయికి ఏం కావాలో అన్ని వచ్చి కొని పెట్టేశారు. ఎందుకంటే పెద్దలు నడుకోలేదు కదా మా అమ్మ తల్లిదండ్రులు కొత్త కదా అని. అది ఏం చేశాను సార్ నేను సొప్పు ఘాటు పిల్ల నూనె బొట్టు పిల్ల అన్ని కొని ఆ అమ్మాయికి ఖర్చు కూడా ఒక 20 రూపాయలు సీటు ఇచ్చి నేను వర్క్ పోయింది సార్ నేను పనికి. సరే బాబు ఇప్పుడు లాస్ట్ నీ కన్క్లూజన్ ఏంది? నాకు కనపడి ఏదైనా సార్ ఆ అమ్మాయిని నాకు చెప్ప చేయకుండా ఆ అమ్మాయిని తీసుకుని పోయి సార్ అలా ఇంటికి. ఇప్పుడు నీకేం కావాలి? పంపిలేదు సార్ అమ్మాయిని. బాబు ఏమంటుంటే నువ్వు వచ్చి తీసుకుపో అంటుంటా సార్ ఆ అమ్మాయిని. చందు ఇప్పుడు నీకేం కావాలి? చాలా దూరం సార్. చాలా చెప్పుకుడిగా మధ్య మధ్య ముగించేస్తారు సార్. అంత తొందరగా తీర్చేస్తాను మిమ్మల్ని.
అంటే సార్ నేను మీ అమ్మాయిని ఎట్లా తీసుకోరో అట్లా మా అమ్మ తల్లిదండ్రులకు చెప్పండి నెత్తిని తీసుకుపోతారా అంటే అలా ఒప్పుకోలేదు సార్. అలా ఒప్పుకోవడం మా అమ్మ నాన్న పంపించింది సార్, పంపలేదు సార్. మా అక్క మా బాల అందరూ పంపించింది సార్, పంపలేదు సార్. నేను సార్ పంపిస్తా అంటే నేను మా చెల్లి వెళ్ళాను సార్ ఇంటికి. వెళ్తే వాళ్ళేం చేసింది సార్, అమ్మాయిని వాడికి వెళ్ళి నువ్వు కూర్చోమంటే నువ్వు వాడికి అతని పంప, నువ్వు ఇక్కడ 6 నెలలు మాది ఎదురుగుండా ఉంటే నీ మీద నమ్మకం కుదిరితే నేను పంపిస్తాను. అతను పంపిస్తాను సార్. ఆ తాత సరేలేదు సార్. అతను ఏమన్నా సార్ ఆ తాతని ఉన్నాం మా తల్లిదండ్రి అర్థాన్ని ఒప్పంద పడ్డాము. నీ ఇంటిలో ఉండేది నాకు అవసరం లేదు, మా తల్లిదండ్రి ఇంటికాడ చూసుకుంటారు, మా తల్లిదండ్రి ఇంట్లో ఉంచుకుంటాయని నేను మాట్లాడి వచ్చేసిన సార్. వచ్చిన తర్వాత మరుసటి మా అందరి మీద 490 కేసు విడేసారు. ఎక్కడ? అక్కడ సార్ రాయమల్లిలోనే, వాళ్ళ ఊర్లో సార్. 490 కేసు పెట్టింది సార్. 490 కేసు పెట్టిన తర్వాత నాకు నేను పెద్దలు మా పెద్ద మనుషుల్లో మాట్లాడుతున్నాను సార్. ఇట్లా చేస్తాను ఎట్లా అంటే మా ఆడదాం వెళ్ళి మా ఆడదాం అంటే అంతలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి నాకు బాబు నీ మీద మీ అత్తమావారు మీ అందరి మీద కుటుంబం మీద 490 కేసు పెట్టారు, నువ్వు వచ్చి స్టేషన్ బిల్ తీసుకోవాలా లేదంటే నువ్వు వెళ్ళిపోతావు చెప్పారు సార్ కానిస్టేబుల్ వచ్చి. వస్తే నేను ఏం చేశాను సార్ అని పెద్దలతో మాట్లాడి పెద్దలను తీసుకెళ్ళి స్టేషన్ కదా తీసుకొని వాళ్ళకి కవర్ ఎస్ఐ గారితో కవర్ పెట్టించాను సార్. ఓరే బాబు నువ్వు కవర్ పెట్టిన వాళ్ళు రారో, ఎందుకంటే నీ మీద ఇష్టం లేని వాళ్ళని 490 కేజీ పెట్టారు నీ మీద, ఏమన్నా మీరు కోర్టులో మాట్లాడుకొని ఇక్కడ మాట్లాడుకుంటే అవకాశం లేదన్న సార్ అక్కడ ఎస్ఐ గారు. ఎస్ఐ గారిని అంటే ఒక లాయర్ని సంపాదించి ఒక లాయర్ గారితో ఏం చేయాలంటే నోటీస్ పంపిస్తారు కాపురం రామని. కాపురాన్ని పంపిస్తారు సార్. వాళ్ళు రాలేదు సార్, సమాధానం ఏం చెప్పలేదు. చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఎంసీ వేస్తారు సార్. ఎంసీ చేసిన తర్వాత ఎంసీ చేశారు కానీ నేను లాయర్ని వెళ్తే బాబు నీకు ఆ అమ్మకి ఇష్టం లేక నీకు ఎంసీ 490 చేసింది కదా ఇంకా డైరెక్షన్ పిటిషన్ చేసుకోమంటే డైరెక్షన్ పిటిషన్ చేసుకున్నా సార్. నేను డైరెక్షన్ పిటిషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోర్టుకు వస్తుంది సార్. నాకు అక్కడ మాకు మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. మాకు కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయిని సరే రామన్న కాపురం తీసుకుంటాను సార్. నాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వమని అడిగాను సార్. నేను అగ్రిమెంట్ రాసి అంటే వాళ్ళు ఏమంటే అగ్రిమెంట్ రాసి అమ్మాయి మొత్తం వస్తుంది అగ్రిమెంట్ కట్టమే ఇవ్వంటే నాకు నమ్మకం లేదు. మరి ఇట్లా మీరు ఎన్ని పంచాయతీలు చేశారు ఇన్ని కేసు పెట్టారు కదా నా మీద, అగ్రిమెంట్ రాసేస్తాం మీరు రాసి ఇవ్వని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అట్లా కంపెనీ అవుతుంది సార్. 2003 దాకా కంపెనీ సరే కేసులు. ఆ అమ్మాయి ఎవరైతే అబ్బాయిని ప్రేమించిన ప్రవీణ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకోండి సార్. ఓకే. పెళ్లి చేసుకుని ఎప్పుడైనా 2023 సార్ నవంబర్ నెల 25 తారీఖున డేట్ ని చేసుకుంటారు మ్యారేజ్. ఆ అమ్మాయి మేము ఆ పెళ్లి మీద తెలుసుకొని ఆ పెళ్లి గడికి వెళ్తే మా మీద కంప్లైంట్ ఇచ్చేసారు అక్కడ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో. నా మీద కంప్లైంట్ ఇస్తే అంటే సార్ నాకు మా యొక్క కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 3 కేసులు 490 ఉంది, ఓపీ ఉంది, లేదా డైవర్స్ ఉంది సార్. ఈ కేసు 3 పెండింగ్ లో పెళ్లి చేసుకుంటా తప్పుగా సార్ నాకు ఇడాకు లేకున్నా అంటే బాబు నువ్వు మీరు ఇడాకు ఏదో కేసు వేసుకున్నాడు కదా కాంతలే వచ్చినాడు కదా అది పెళ్లి చేసుకున్నారు. ఏమన్నా అంటే మీరు లైఫ్ తో మాట మాకు రిజిస్టర్ పోస్ట్ పంపించి దాని మీద యాక్షన్ తీసుకుంటా అప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకుంటా లేదు ఈ పెళ్లి ఆప్టర్ లేదంటారు వాళ్ళు. ఈ పెళ్లి గట్ట ఆప్టర్ లేదన్నా సార్ మేము లాయర్ గా సంపాదించి మేము లాయర్ గారితోనే పంపిస్తున్నాం సార్ నోటీసులు అయ్యి. మాకు వాళ్ళ ద్వారా కొన్ని ఫోటోలు కొంచెం చిన్న వీడియో దొరికింది సార్ నాకు పెళ్లి ఫోటోలు. అయ్యా పెళ్లి తీసుకున్నా సార్ మేము. ఆ పెళ్లి చేసుకుంటే మేము వాళ్ళతో మాకు ఎట్ట అంటే మాకు ఫోటో మా దగ్గర 100 కాల్ చేసి మాట్లాడింగ్ ఉన్నా సార్ మా దగ్గర. గారితో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉన్నా సార్ నా దగ్గర. ఇప్పుడు నీకేం కావాలి? సరే బానే ఉంది, ఇప్పుడు నీకేం కావాలి? నాకేమో సార్ నాకు ఇప్పుడు ఇరాకులు లాగే సార్ మీకు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నా సార్ నేను 5 సంవత్సరాలు. ఇప్పుడు నీకు డైవర్స్ కావాలి అంతేనా? నీకు డైవర్స్ కావాలి అంతే కదా? నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు, అమ్మాయికి చెప్పాలి అంతేనా? అట్లా కాదు సార్. ఇప్పుడు నాకు అన్ని ఇప్పుడు 2 పిల్లలు మచ్చపడిపోయింది సార్. నా పొద్దుకెళ్ళి ఆగమైపోయింది సార్ నాది. వాళ్ళే డైవర్స్ లేకుండా పెళ్లి చేసుకుంటాం తప్పు సార్. అది ఆగమైతే కొడుకు కూడా పుట్టింది సార్ ఇప్పుడు అమ్మాయికి. ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. కాదు 490 బైగామి కింద కేసు పెడతావు. బలవంతంగా సంసారం చేయమని ఎవరు చెప్పరు కదా. తప్పు సార్. ఇప్పుడు నా జీవితం ఆగమైపోయింది సార్. ఆ అమ్మాయి అప్పటికి పెళ్లి చేసుకుంటాం ఒకటి ప్రేమించడం చేసుకోవడం అదేది ముందు ఉంటే నాకు ఆ జీవితం నాకు ఇన్ని సంవత్సరాలు నాకు వేస్ట్ కాకుండా నా జీవితం కూరలు అంతా అంత నష్టపోయింది సార్ నేను వాళ్ళ మీద. అంటే అవునండి నష్టపోయావు అయిపోయింది. ఇప్పుడేం కావాలి నీకు? కరెక్ట్ మా లీగల్ టాక్ షో నుంచి నీకేం కావాలి? కేసులు పెండింగ్ ఉన్నాయి, నువ్వు నష్టపోయావు, జరిగింది ఇదే జరిగిపోయింది. ఇప్పుడు నీకేం కావాలి? అమ్మాయి ఎలాగో రాదు అర్థమైపోతుంది. ఆల్రెడీ పెళ్లి చేసుకుని నువ్వు బాబు ఉన్నాడు అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు మీకు డైవర్స్ మీకున్న సొల్యూషన్ ఏంటంటే నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటంటే
మీరు అమ్మాయితో మ్యూచువల్గా మాట్లాడుకొని డైవర్స్ తీసుకొని మీ జీవితాన్ని మీరు చేసుకొని ఇంకో లైఫ్ సెకండ్ లైఫ్కి వెళ్ళిపోండి. గతం అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను కదా. ఇప్పుడున్న జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు అంటున్నా, నేను చెప్పేది అది. ఆయన పాయింట్ మీకు అర్థం కావట్లా. ఇప్పుడు నాకు రెండో పెళ్ళోడని ముద్ర పడిపోయింది, నాకెవరు పిల్లనివ్వరు. ఇప్పుడు ఏమండి ఒక్క నిమిషం నువ్వు ఆగు. మీరు ఈయన బాధ నాకు అర్థమైంది. నాకు ఇంత డబ్బు నష్టమైంది అంటున్నాడు ఇప్పుడు. అవునండి, నష్టం అయితే ఇప్పుడు ఒక్క నిమిషం, పెళ్లి వివాహ వ్యవస్థ అనేది నమ్మకం మీద పనిచేస్తుంది, డబ్బు మీద కాదు. నువ్వు విను, ఒక నిమిషం లైన్లో ఉండా. ఇప్పుడు మేడం గారికి కొన్ని మాధురి గారికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆమె సహజంగా నువ్వు అడిగిన పాయింట్ని ఆమె చెప్తున్నారు. ఆమె ఏమంటదంటే, మరి 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, జీవితం నాశనం అయిపోయింది, అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, మగవాడి జీవితం అంతేనా అని ఆమె ప్రశ్నిస్తుంది మీ తరపున. ఇప్పుడు ఒక నిమిషం విను, లైన్లో వింటా ఉండు, మా డిస్కషన్ వింటా ఉండు. అప్పుడు ఏం చేస్తావు? ఒకళ్ళు నీ బతుకు అంతమైంది అబ్బా, ఇప్పుడు ఏం చేస్తావు? నీకేం కావాలి? ఇంకా నీ కోర్టుల చుట్టూ తిరిగితే సార్, ఈ డైవర్షన్ లేక నాకు ఈ పిటిషన్ లేక ఇవన్నీ మొత్తం నల్లగొండకాయ రాయించి రోజు దాని కోర్టులైనా నేనేమంటున్నానంటే, ఒక నిమిషం నేను నీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు, విను, కూల్గా విను. ఇదిగా ఆవేశం ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టు, కూల్గా విను. లా ప్రకారం ఏంటంటే, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, వివాహ వ్యవస్థ అనేది నమ్మకం మీద వెళ్తుంది. ఒక ముక్కు ముఖం తెలియని ఒక అబ్బాయి, ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ కావాల్సిన నమ్మకం. సో ఇప్పుడు పొరపచ్చాలు వచ్చినాయి, ఒక్క నిమిషం నేను, పొరపచ్చాలు వచ్చినాయి, భార్యకు నువ్వు ఖర్చు పెడతావు, ఆమె మీకు ఖర్చు పెడుతుంది, అది పక్కన పెట్టు. ఖర్చు అనేది తప్పదు, సంసారం అంతా తప్పదు. నువ్వు నీకున్నది ఏంటంటే, నీకు తొందరపాటు చర్యలు ఎక్కువ. ఒకటి ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి, నువ్వు ఒక 6th క్లాస్ చదివిన బాబువి. అంటే ఇక్కడ చదువు గురించి నేను మాట్లాడలేదు, నీ వృత్తి వేరు, ఆ వృత్తి వేరు. సో ఒక స్థాయిలో ఉన్న ఒక నిమిషం విను, అక్కడ ఉన్న అమ్మాయిని నువ్వు ప్రేమగా ఏంటి చాలా లౌక్యంగా లొంగ తీసుకోవాలి, జాగ్రత్తగా లొంగ తీసుకోవాలి. నువ్వు మూర్ఖంగా పొయ్యిలో ఒక నిమిషం ఆమె చేసిద్ది, పొయ్యిలో నీళ్ళు పోస్తుంది, ఇంకోటి చేస్తుంది. ఆ టైంలోనే నీ యొక్క సంయమనం అంటే ఓర్పు ఉండాలి. ఇప్పుడు నువ్వు గోడగారితో పడిపోయింది అనుకో, ఏం చేస్తావు? మళ్ళీ కడతావా, మళ్ళీ పడేసుకుని పడుకుంటావా? కాదు కదా. సో అక్కడ ఓర్పు నేర్పుతో నువ్వు ఆమె దగ్గరకు తీసుకొని జాగ్రత్తగా అవునరా పోనీరా కన్నా బుజ్జి అని చెప్పుకుంటూ రావాలి. తర్వాత మెల్లిమెల్లిగా మార్పు తీసుకురావాలి. నువ్వు అలా కాకుండా పొయ్యిలో నీళ్ళు పోసిందని చెప్పి టపా రెండు కొడితే ఎవరయ్యా, ఇప్పుడు నువ్వు గోడగారితో కింద పడుతుంది, ఇప్పుడు నేను వచ్చి కొట్టమంటాను నేను, తప్పు కదా. అప్పుడు అక్కడ నీకు మిస్టేక్ అయింది. ఎందుకంటే ఒక సున్నితమైన మనస్తత్వం, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, జాగ్రత్తగా అమ్మాయిని ఎలాగ నువ్వు నీ దారిలోకి నువ్వు తెచ్చుకుని అది అక్కడ జరిగింది మిస్టేక్. సరే అది ఏదైనా కానీ గతం అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా జీవితం నాశనం అయిపోయింది, నేను 2వ పెళ్ళోడు అంటాడు, 3వ పెళ్ళోడు అంటారంటే దాని గురించి అయిపోయింది నీ కర్మది. భారతదేశంలో మగవారికి చట్టాలు చాలా తక్కువ ఉన్నాయి, ఆడవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత మాట్లాడినా ఏంది పోరాడినా నీకు ఉన్నది ఒకటే ఒక అంశము, ఆమెతో మాట్లాడి నయానా భయానా తీసుకుని మ్యూచువల్ డైవర్స్ తీసుకొని నీ జీవితాన్ని వెళ్ళిపోవటం అంతే తప్ప ఇప్పుడు ఆమె కోసం ఎదురు చూసాను ఉన్న జీవితం పాడైపోద్ది. ఇప్పుడు నీ వయసు ఎంత? 34. ఇప్పుడు నువ్వు ఇట్లా కొట్లాడేవనుకో, ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతే 40 వస్తే నీకు ఇచ్చే పిల్లలు కూడా ఎవరు ఇరు. కాబట్టి ఇంకా అమ్మాయి ఇంకేమొస్తుందా? నువ్వు ఆశపడటం తప్పది. బాబు ఉన్నాడు, ఆ జీవితంలో నువ్వు బలవంతం ఏం చేయలేవు. కానీ బలవంతంగా సంసారం చేయమని ఏ చట్టమో చెప్పదు, అది అయిపోయింది. నీ వర్షం, నీ జీవితం, నీ కర్మది. ఈ రోజుల్లో సెకండ్ పెళ్లి అనేది ఇక పెద్దగా వింతేం కాదు, అందరూ యాక్చువల్లీ ఎక్కువ నడుస్తున్నాయి అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి నువ్వు నయానా భయానా అమ్మాయిని బతిలాడుకుని డైవర్స్ తీసుకుని నీ జీవితం మీద నువ్వు వెళ్ళిపో, అంతే తప్ప ఇప్పుడు నువ్వు అమ్మాయిని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. అది సరే 494 బైగామ్ అయింది, చట్టం అట్లా చెప్పింది అంటే ఆమెను కోర్టుకు తీసుకొస్తే నీకేమొస్తుంది? నీ జీవితం పాడైపోతుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, జరగాల్సింది ఆలోచించు, జరిగిన దాని గురించి వద్దు. నా అడ్వైజ్ అయితే అది. లేదు సార్ నేను ఇంకా మూర్ఖంగా పోతా, పొట్టేలు పోయి కొనని నీకుంటుంది, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ చట్టం తెలుసు అంటే ఇంకా నీ జీవితం పాడైపోతుంది. ఏముంది, ఆ పెళ్లి చేసుకుంది, పిల్లల్ని పుట్టింది, కోర్టు మెల్లికి వాయిదాలు పడుతూనే ఉంటాయి. 2 ఏళ్ళు పడితే, 3 ఏళ్ళు పడితే, 4 ఏళ్ళు పడితే, 5 ఏళ్ళు అవుతుంది. ఈ లోపల ఉన్న జీవితం సంకనానికి పోతుంది, అప్పుడు ఇబ్బంది పడతావు. అదే ఆలోచించుకో. నువ్వు ఒకసారి మేడం మాట్లాడతారు, లైన్లో ఉండు. అర్థమైందా అండి? మీరు ఒక ½ an hourలో మీకు మళ్ళీ కాల్ చేస్తాము. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్స్లోనే వరుసగా ఈ క్రమంలోనే అమ్మాయిలు వెళ్ళిపోయి హస్బెండ్స్ని వదిలేసి వేరే పెళ్ళి అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ని పెళ్లి చేసుకోవటం, ఇది చట్టాలు తెలియక చేస్తున్నారా, లేకపోతే చట్టం ఏం చేయలేదని చేస్తున్నారా? లేదండి, చట్టం తెలిసే ఉంటుంది వాళ్ళకి. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్లు, ఈ ఛానల్స్, ఇది వరకు లీగల్ సబ్జెక్ట్ అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అంతా లీగల్ సబ్జెక్ట్ ఎట్లా కొడితే 190 వస్తున్నాయి. లీగల్ ప్రాబ్లం కాదు.
అయితే ఏమవుతుందంటే అండి ఇక్కడ మనం చేసిన ఎపిసోడ్లో తెలిసింది ఏంటంటే ఇక్కడ చూశారు కదా ప్రతిదీ కూడా మనకి తారతమ్యం కనబడతా ఉంది. అంటే ఒక అమ్మాయి చక్కగా ఒక సిటీలో చదువుకున్న అమ్మాయి, ఒక అబ్బాయి ఒక విలేజ్ అంటే అలానే కాదు, నేను చెప్పట్లేదు. ఇక్కడ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ లేకపోవటం ఒకటి, ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ ఒకటి. ఇతను ఏం చెప్తున్నాడు, పొయ్యిలో నీళ్ళు పోసింది. సరే ఆమె ఏ మెంటల్ వచ్చిందో ఏమో, ఆ సైకాలజీ బాగాలేదో పొయ్యిలో నీళ్ళు పోసింది. అతను మూర్ఖంగా కొట్టుండే, ఎందుకంటే తాపి మెసేజ్ చాలా రఫ్ ఉంటాయి. పొయ్యిలో నీళ్లు పోసిందో కుండ పొయ్యి మీద పెట్టేటప్పుడు నీళ్లు కింద పడ్డాయి జరిగింది మొత్తానికి. అది మనం చూడలేదు, ఆయన చెప్పిన వర్షన్ మీకు మనం అనుకుంటాను. సరే ఏదైనా కానీ రీజన్ అయితే అతను చిన్న విషయానికి అక్కడ సంయమనం ఉండాలి. ఓకే జరిగింది అది అయిపోయింది, ఏమో దానికి మళ్ళీ క్లీన్ చేసుకుని అంటించుకుంటే అయిపోతుంది, పెద్ద సమస్య కాదు. అంటే ఇది ఆ పొయ్యి మీద నీళ్ళు సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో రగులుతుంది ఆడి మైండ్లో. ఈ అమ్మాయి చేసే యాటిట్యూడ్ వల్ల అతనికి కోపం వస్తుంది, ఈమెకు కోపం వస్తుంది. ఈ రెండు అక్కడ బరస్ట్ అయినది, అదొక రీజన్. సో అక్కడ గొడవ అయింది, కొట్టడం తప్పు కదా, కొట్టకూడదు. సరే కొట్టిన తర్వాత మళ్ళీ నయాన భయన తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి. మెయిన్ ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి అతను ఫస్టే చెప్తున్నాడు, ఇష్టం లేదని చెప్తున్నాడు, సగం అటు ఉందండి సగం ఇటు ఉందని చెప్పి. అక్కడే మనం కనుక్కోవాలి. నేను చూడండి, ఒక అమ్మాయి ఇష్టం లేదని పెళ్లి చేయడం వల్ల ఊరేసుకుని చనిపోయింది. 2 days బ్యాక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి. మరి అట్లాంటి తల్లిదండ్రులు కూడా ముందు తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది ఇక్కడ. తల్లిదండ్రులు ఆమెను అడగాలి, అమ్మ నీకు ఇష్టమా పూర్తి చెప్పు, మరి నువ్వు చదువుకున్న అబ్బాయి తక్కువ అంటే ఇట్లా పనిచేస్తాడు, మరి ఇద్దరికి సైకలాజికల్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పగలగాలి. అక్కడ ఆలోచించి పెళ్లి చేయాలి. లేదు అమ్మా నా గుండెల మీద బరువు ఉంది, నా కూతురు అని చెప్పి దింపేసుకుంటే ఇలాగే ఉంటుంది ఒకటి. రెండోది, వీళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మంచి ఇంకో బెటర్ అబ్బాయి రావాలి, చదువుకున్నోడు రావాలి, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, వీళ్ళకి ఆలోచన ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మూర్ఖంగా జనరల్గా మేస్త్రి పని చేసే వాళ్ళు జనరల్గా అంతా అంటే నేను అనేది మెచ్యూర్డ్ ఉండదని నన్ను అందరూ మెచ్యూర్డ్ ఉంటారు, కానీ ఒక సందర్భంలో ఆయన కోపం ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఆమె చూపించడం వల్ల అదైంది. దీనికి ఏంటంటే అమ్మటే పెద్ద మనుషులు కూర్చొని కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ఇతనుకున్న పరిష్కారం ఏంటంటే సైలెంట్గా డైవర్ తీసుకుని ఆయన జీవితాన్ని ఆయన చేసుకున్నాం తప్ప అనవసరంగా ఆయన మళ్ళీ దాన్ని గెలుపుకొని పెద్దది చేసుకొని మళ్ళీ ఆమె ఇతని మీద కేసులు పెట్టి అతని మీద కేసులు పెట్టి జీవితాలు నాశనం అయిపోతాయి. నా అడ్వైజ్ అయితే అతనికి చెప్పింది అది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.